అంటే ఇంజనీరింగ్ చేస్తేనే సక్సెస్ అవుతామా, ఇంజనీరింగ్ చేస్తేనే కోట్లు సంపాదిస్తామా? అందరు అనుకుంటున్నారు అట్లా. అంటే సక్సెస్ రావాలంటే ఇంజనీరింగే చేయాలి, లేకపోతే మెడిసిన్ చేయాలి. మెడిసిన్ అఫోర్డబుల్ కానప్పుడు ఇంజనీరింగే మళ్ళీ. అందుకే 2025లో జేఈ రాసిన పిల్లలు ఆల్మోస్ట్ 14.75 lakhs, కానీ సీట్లేని ఉన్నాయి. ఇంకా అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంకా ఇదే ఇంజనీరింగ్ మాయలో ఉన్నట్టే అనిపిస్తుంది. తిలక్ మెహతా అని ఒక 15 years కుర్రోడు పేపర్స్ అండ్ పార్సిల్స్ అని ఒక కొరియర్ కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు దాని విలువ 100 కోట్లు. వంశ్ కుక్రేజా అని ఒక టీనేజ్ యూట్యూబ్లో స్టోరీలు చెప్పుకుంటే లక్షలు సంపాదిస్తున్నాడు. కార్తికేయ ఉడుపు అని ఒక 17 years old ఫ్రమ్ కర్ణాటక యాప్ డెవలప్ చేసి దాంట్లో కోడింగ్ నేర్పించుకుంటే కోట్లు సంపాదిస్తున్నాడు. వీళ్ళెవ్వరూ ఇంజనీరింగ్ చేసిన పిల్లలు కాదు, కానీ వాళ్ళలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఏది నచ్చుతుందో, వాళ్ళకి ఏది బాగా వస్తుందో అది ఫైండ్ అవుట్ చేసి అది తెలుసుకున్నారు, దాని మీద ప్రాణాలు పెట్టి. అంటే ఇంజనీరింగ్ చేయకూడదా, ఇంజనీరింగ్ చూస్ చేసుకోవద్దా? చూస్ చేసుకో, కానీ గుడ్డిగా చూస్ చేసుకోకు. వేల కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. నీకేది నచ్చుతుందో, నీకేది బాగా వస్తుందో, నువ్వు దేంట్లో బాగా రాణించగలుగుతావో ఆ క్లారిటీ తెచ్చుకోవాలి కదా. అందుకే నా చిన్న ప్రయత్నంగా అట్లాంటి క్లారిటీ ప్రొవైడ్ చేయడానికి, లైక్ ఇంజనీరింగ్ చేయకపోయినా పర్లేదు, కోట్లు సంపాదించే క్లారిటీ తెచ్చుకోవడానికి, మీరు దేంట్లో బాగా రాణించగలుగుతారు. అందుకే అట్లాంటి క్లారిటీ తెచ్చుకోవడానికి, అంటే ఇంజనీరింగ్ చేయకపోయినా పర్లేదు, కోట్లు సంపాదించే క్లారిటీ తెచ్చుకోవడానికి, అంటే మీకు ఏది నచ్చుతుందో, మీరు దేంట్లో బాగా రాణించగలుగుతారో, మీకేది సూట్ అవుతుందో ఆ క్లారిటీ ఇచ్చే ఒక టూల్ నేను డెవలప్ చేశాను. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో క్లారిటీ అని టైప్ చేయండి.